ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కన్నీళ్లు కార్చుట దేవుడు చూశాడని, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని అంగీకరించి ఉన్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేని కొరకైతే నువ్వు కన్నీళ్లు కార్చావో, దేని కొరకు వస్తే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసావో, నీ కన్నీళ్లు చూసి గొప్పగా నీకు విడుదల దయచేయబోతున్నాడు. హిజ్కియా కన్నీళ్లు చూసిన దేవుడు తన ఆయుష్ని పెంచి ఆరోగ్యమిచ్చి బలమునిచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి హన్న కన్నీళ్లు గార్చింది, దేవుడు ఆమె కన్నీళ్లు తుడిచి చక్కటి గర్భఫలము దయచేశాడు. మరియా కన్నీళ్లు గార్చింది, తన తమ్ముడిని బ్రతికించుకునింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కన్నీళ్లు వృధా కావు. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడిస్తే వాళ్ళు 10 మందికి చెప్పుకొని నిన్ను అవమానించి నిన్ను గేలి చేస్తారు. కానీ యేసయ్య దగ్గర వచ్చి నువ్వు కన్నీళ్లు కార్చిన నీ కన్నీళ్లు దేవుడు తుడిచి, దేవుడి నీ విషయంలో గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. ఆయన మహిమగలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లను దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టి ఉన్నాడు. విలువైనటువంటి నీ కన్నీళ్లు కనుక నీ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు జరిగించి దీవించి ఆశీర్వదించును గాక. ఏ విషయంలో కన్నీళ్లు గార్చావో, ఉద్యోగ విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, పిల్లల విషయంలో, అలాగే నీ ఆరోగ్య విషయంలో నువ్వు కన్నీళ్లు గార్చావేమో, దేవుడు సహాయం చేసి నీ కన్నీళ్లు తుడుచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలోనైనా నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని అని మరి ప్రభు మీరు సెలవిచ్చారు. ఎవరు మరి తండ్రి లోకంలో మనుషులు చూసినా చూడకపోయినా మా కన్నీళ్లు మీరు చూస్తున్నారు ప్రభువా. ఈ కన్నీటిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, మీరు దీవించి కన్నీళ్లు తుడిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి బలమునిచ్చి నీ కృప దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుని కృపాక్షేమాలు దయచేయనుగాక. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.